మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయానికి సరిగ్గా 2 రోజులు మాత్రమే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి నీలం శేఖర్ అయితే ఇక్కడ వార్డులో ప్రధానంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నీలం శేఖర్ ఇక్కడ వార్డులో కౌన్సిలర్గా పనిచేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజల నుండి మరి అసలు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మరి ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడు వార్డు విడిచిపెట్టి ఎప్పుడు పోలేదు, వార్డులోనే ఉన్నా. ప్రతి వార్డులోని ప్రతి వ్యక్తి నాకు ఏదో రకమైన సంబంధంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. ఎప్పుడు కూడా నేను వార్డు విడిచిపెట్టి పోలేదు కాబట్టి కొత్తగా నాకు ప్రచారం చేస్తున్నట్టేం లేదు. నా ఇంట్లో తిరిగినట్టే ఉన్నది. నాకు పెద్ద ఏదో ఎలక్షన్ ఏదో నేను కొత్తగా ఎక్కడికో పోయి 4 ఏళ్ళు విడిచిపెట్టి పోయి కొత్తగా వచ్చి వార్డులో ఏం ప్రచారం చేస్తలేను. నేను తెల్లారులైతే వార్డులనే ఉంటా, ఇవాళ కూడా వార్డులనే ఉంటా, మళ్ళీ గెలిచినాక కూడా వార్డులనే ఉంటా. అందరి సహకారంతో నేను గెలుస్తున్నా. నాకు ఏ ఇంటికైనా కానీ ప్రతి ఇంట్లో వ్యక్తిలాగా నన్ను రిసీవ్ చేసుకుంటుండ్రు. అది చాలా సంతోషకరం. ఇంతకుముందు నేను గతంలో చేసిన పనులను గుర్తు చేస్తున్నారు, నేను మర్చిపోయిన పనులను కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళు నాకు భరోసా ఇచ్చి నువ్వు గెలుస్తావు పో అని చెప్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో మళ్ళీ గెలుస్తా, మళ్ళా కూడా ఇదే లెక్కల నేను సేవ చేసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు. అంటే మీరు మీ వార్డులో ఎలాంటి మేనిఫెస్టోతో వెళ్తారు? ప్రజలకు ఎలాంటి ప్రచారం కల్పిస్తారు మరి హామీలపై? మేనిఫెస్టో అంటే ప్రజలకు తెలుసు. మేనిఫెస్టో నేను ఏం చేస్తా ఏం చెప్తా అనేది ప్రజలకు తెలుసు. నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. ఎందుకంటే కల్లిబొల్లి మాటలు చెప్పుడు మా వార్డు ప్రజలందరికీ తెలుసు. సరే ఎలక్షన్లు వచ్చిందని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, మీరే అంటున్నారు కదా. అట్లాంటి ముచ్చట్లు నాకు రావు అవి. ఎందుకనంటే 5 ఏళ్ళ నుంచి ప్రజలు చూస్తున్నారు నన్ను. ఇప్పుడు కొత్తగా వచ్చి నేనేందో కొత్త ముచ్చట్లు చెప్పి కొత్తగా ఇళ్ళను బురుడి కొట్టించడానికో ఆ రకమైన ప్రచారం నేను ఎన్నడూ చేయలేదు, చేయను కూడా. ఉన్న కాటికి వార్డు ప్రజలతో నేను ఉన్నా, వాళ్ళ అవస్థలు తెలుసుకున్నా. ప్రతి సమస్య నాకు అవగాహన ఉన్నది. వాళ్ళ పర్సనల్ సమస్యలు అవగాహన ఉన్నది, నాకు వార్డు సమస్యలు అవగాహన ఉన్నది. మన సామాజికంగా కూడా ఏం అవసరం ఉన్నదో అవి నాకు తెలుసు. వాళ్ళకు నేను చేస్తానన్న నమ్మకం కూడా ఉన్నది. ప్రతి హామీని నేను ఏదైతే చెప్తున్నానో, కల్లిబొల్లి మాటలు కాకుండా నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాటను నేను నెరవేర్చుకుంటా అని చెప్పి ఇప్పటి వరకు కూడా నేను నేను చెప్పిన హామీ కూడా ఫెయిల్ కాకుండా ప్రజల ముందున్నా, ప్రజలతో చేసుకుంటున్నా. నాతోని శక్తి ఎంత శక్తి ఉన్నదో అంతకంటే శక్తి రెట్టింపు శక్తి నా ప్రజలు నాకు ఇచ్చిర్రు. ఆ శక్తితో నేను ముందడుకోతా, పని చేస్తాను నమ్మకం నాకున్నది, చేసుకుంటూ పోతుంటా. అంటే ఇంతకుముందు ఇదే వార్డు కౌన్సిలర్గా మీరు పనిచేసారు. అంటే గతంలో ఈ వార్డులో ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇప్పుడు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? మరి అయితే అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడుకునే ముందు మా వార్డు ఒకటి ఒక్క దగ్గర ఉండదు. మాది వార్డు అనేది అంటే మాది ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా అక్కడ కొన్ని ఇండ్లు ఇక్కడ కొన్ని ఇండ్లు. ఇప్పుడు అక్కడికి పోతే సౌరాల కాలనీ అయితేనేమి, గురువానగర్ అయితేనేమి, వడర్ కాలనీ కావచ్చు, శాలరంపల్లి కావచ్చు, శాంతినగర్ కావచ్చు, పర్వతం అక్కడక్కడ ఉంటుంది. కాబట్టి అయినా కానీ అభివృద్ధి విషయంలో గతంలో అభివృద్ధి విషయంలో ఎక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అయిపోయినాక కానీ ఎప్పుడు కూడా మేము అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనుకకు రాలేదు. మ్యాక్సిమం ఇచ్చిన హామీలకు కావచ్చు మనం చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా కూడా మళ్ళీ ముందు చేసుకుంటూ పోతాం. అంటే ప్రజలకు ఏం చెప్తారు? చివరిగా మీ వార్డు ప్రజలకు 11న జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏం చెప్తారు? వార్డు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, గత 5 సంవత్సరాల నా పనితీరును, నేను స్పందించే తీరును, రాత్రి కానీ పగలు కానీ ప్రతి మహిళ దగ్గర ఒక నా నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ వేరే ఊర్లలో ఎట్లా అంటే ఒక పెద్ద మనిషి దగ్గరనో అట్లా ఉంటుంది. ప్రతి మహిళ దగ్గర నా నంబర్ ఉంటుంది. వాళ్ళు రాత్రి కావచ్చు, డేలో కావచ్చు, ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేసేంత చనువు నాకు సంపాదించుకున్నా. వాళ్ళల్లో ఒకరిలాగా ఉన్నా నేను. ఇకపైన కూడా అట్లనే ఉంటా, చేసుకుంటూ పోతుంటాం. అంటే మీరు గతంలో కౌన్సిలర్గా పనిచేసినప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో అంటే ప్రభుత్వం ఉంది, నిధులు తీసుకొచ్చారు, అభివృద్ధి చేశారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అంటే నిధులు రావాలంటే కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఎలా ఉండే అవకాశం ఉందంటారు? నిధులు వస్తాయి అంటున్నారా? అంటే ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్గా
ప్రతిపక్షంలో ఉంటేనే ఎక్కువ నిధులు వస్తాయనేది అంటే జనానికి ఇంతకుముందు అభివృద్ధి అధికార పార్టీతోనే అవుతుంది అనేది ఒకటి ఉండే. అధికార పార్టీతోనే అయ్యేటట్టు ఉంటే ఇవాళ మరి భారతదేశంలో లేదు కదా కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రేవంత్ రెడ్డి పోయి ప్రధానమంత్రిని అడుగుతుండు కదా, అదేవిధంగా మేము కూడా పోతాం, మేము కూడా కొట్లాడతాం. వాళ్ళకు కొట్లాడే శక్తి లేదు, ఎందుకంటే అధికారంలో ఉన్నోళ్ళు అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది. మేము కొట్లాడటానికి రెడీ ఉన్నాం, కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం, కొట్లాడతాం. ఓకే. నీలం శేఖర్కు మద్దతుగా కొంతమంది అయితే ఇక్కడ వార్డు ప్రజలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మరి మీ వార్డులో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? మరి ఇంతకుముందు నీలం శేఖర్ కౌన్సిలర్గా ఏం చేసిండు? మరి మాకు కౌన్సిలర్గా వచ్చినప్పుడు ఈ 5 ఏళ్ళ నుంచి అయితే మాత్రం ప్రతి చిన్న ఆపద పడ్డా కానీ ఏ విషయమైనా మేము ఫోన్ చేస్తే మమ్మల్ని సహకరించిండు, మాకు సాయం చేసిండు. మాకు ఎక్కడన్నా బురద ఉన్నా కానీ మూరం కానీ మోరి కలవటి కూడా ఆ పక్క తీసిండు. ఎవరైనా అనారోగ్యత కలిగి ఉన్నా కానీ హాస్పిటల్లో చేర్పించిండు. ఏనా దెబ్బ ఏదైనా లొల్లి చిన్న చిన్న లొల్లి పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పడ్డా కానీ ఇడిపించుకొచ్చిండు. ఇటువంటి సహకరించిండు, మాతో ఉన్నాడు ఎప్పుడు. మేము చిన్న విషయం కానీ ఫోన్ చేస్తే వచ్చిండు, మా ఇంట్లో ఉన్నట్టే మాతో ఎప్పుడు ఉన్నాడు. గెలుస్తాడా మరి ఈసారి ఖచ్చితంగా? మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండోవాలని మా ఉద్దేశం. మేము అధికార పార్టీ నాయకులను తట్టుకునే శక్తి శేఖర్ ఉండవచ్చు, కానీ ఆయన గెలిపించినాక అధికారం లేకుండా మాకు చేస్తాడని నమ్మకం ఉంది. ఉన్నా లేకుండా చేస్తాడు. బాబు నమస్తే. ఏం పేరు నీ పేరు? రాజు. మరి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మీ 6వ వార్డులో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? మరి పోటీ చేసే అభ్యర్థులు మీకు ఏం చెప్తారు? మరి మా పోటీ చేసే అభ్యర్థి నీలం శేఖర్. ఓకే. అయితే గతంలో చేసిన పనుల కంటే ఈసారి ఇంకా మెరుగైన సహకారం అందిస్తానని, మాకు తోడ్పడి ఉంటానని, మాకు ఎల్లప్పుడూ ఎల్లవేళ ఫోను కానీ లేకపోతే మాట రూపకంగా కానీ ఏ విధానంగా కానీ మాకు తోడు ఉంటానని చెప్పి మాట ఇచ్చిండు. మాట ఇచ్చిండు ఒక్కటే కాదు, గతంలో మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలలో ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో కథలు వచ్చినాయి, అయినా ఎవరేం పట్టించుకోలే. ఇక్కడ నీలం శేఖర్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత మాకు శ్మశాన వాటిక కొరకే కానీ, ఇగో ఇదంతా మొత్తం బురదనే, ఇది ఏది గింత మట్టి, ఇదంతా మొరం పోయించి ఇక్కడ రోడ్ లేకుండే ఈ రోడ్డు ఇట్లా చేసి అక్కడ వరకు ఏది డ్రైనేజ్ తెప్పించిండు. అయితే ఇప్పుడు సమస్యలు ఏంటంటే, ఇప్పుడు మెయిన్ ఒక ఈ డ్రైనేజీ వాడకం కానీ లేకపోతే రోడ్లు కానీ ఇవన్నిటిని మేము అతన్ని గెలిపించుకొని అతనితోటి ఇవన్నీ చేయించుకుందామన్న మనసుతో ఆయనకు ఓటు వేసి గెలిపించి మీ పనులు చేయించుకోవాలని చెప్పి మా ఊరు ప్రజలందరం అనుకుంటాం. గెలుస్తాడా ఈసారి? ఖచ్చితంగా గెలుస్తాడా? మరి పక్కా 100% గెలుస్తాడు. ఎన్ని పార్టీలు ఎన్ని రకాల ఎన్ని హామీలు ఇచ్చినా కానీ నీలం శేఖర్ అనే వ్యక్తిని మాత్రం ఓడగొట్టే ప్రసక్తి లేదు. అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది ఖచ్చితంగా. అతని మీద 190%, అంటే ఒక 100% కాకుండా ఇంకా 90% కూడా మాకు ఏది అతని మీద బలం ఉంది, అతను చేస్తాడన్న నమ్మకం ఉంది. అంటే కొంతమంది కౌన్సిలర్ అభ్యర్థులు ఎట్లుంటారంటే, ఎన్నికల సమయంలో వేల రూపాయలు ఇస్తారు, తర్వాత గెలిచిన తర్వాత మీ నుంచే ప్రజల నుంచి వసూలు చేస్తారు. అంటే నీలం శేఖర్ అన్న ఇంతకుముందు కూడా సేవా కార్యక్రమాలు చేసిండు, కౌన్సిలర్గా పనిచేసిండు. అప్పుడు చేసినటువంటి సమయంలో మరి శేఖర్ అన్న పనితీరు ఏ విధంగా ఉంది? మరి గతంలో చేసిన విధానాలు అంటే ఇప్పుడు ఆయన ఒక డబ్బు రూపకంగానే కాదు, ఆయన దగ్గర మేము డబ్బు తీసుకొని పని చేయించుకున్న విధానాలు కాదు మాది. ఎందుకంటే అతని దగ్గర ఒక్క రూపాయి కూడా మేము ఇంతవరకు తీసుకోకుండా మేము దగ్గరుండి పని చేయించుకున్నాం. అట్లా అదే అభిమానం కొద్దీ ఈసారి ముందుకు వచ్చింది కాబట్టి అన్న నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము గెలిపించుకునే బాధ్యత మాది, నిన్ను తోడ్పడి మాతోటి మా అన్నదమ్ములుగా మేము ఉంచుకుంటామని చెప్పి మేము మాట ఇచ్చినాం. ఇప్పుడు నీకు చెప్పిన ముచ్చట నీకు అర్థం కాలే. ఇప్పుడు ఏంటంటే కౌన్సిలర్గా పని చేసేటోళ్ళు ఏమంటారంటే, నీకు ఒక పని మీద పోయినప్పుడు నాకు ఇల్లు కావాలంటావు, ఇల్లు కావాలన్నప్పుడు ఏమన్నా సరే నీకు ఇల్లు ఇప్పిస్తా, నువ్వు నాకేమి ఇస్తావు అంటారు. అప్పుడు అట్లా ఏమైనా చేసిండు అని అడుగుతున్నా. అసొంటి ఏం జరగలేదు, అసొంటి విధానాలు ఇక్కడ రాలేదు. శ్మశాన వాటిక కొరకు తిరిగినా కానీ మీతో తిరుగుతా మాకేం వస్తుంది అని చెప్పి ఇంతవరకు అనలేదు. రోడ్లు చేసినా కానీ ఏమనలేదు. ఆ భావం కొద్దీ అతన్ని గెలిపించుకుందామని చెప్పి మాకు మనసులో పడేది తప్ప ఈ దొంగ మాటలు 10 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి కానీ తీసుకునే వ్యక్తి కాదు. అతని దగ్గర
10 రూపాయలు ఇచ్చే గుణమే కానీ ఓకే. తీసుకునే గుణం ప్రజల దగ్గర నుంచి తీసుకునే గుణం అయితే లేదు. రైట్, ఇది 6వ వార్డులో ఇంతకుముందు నీలం శేఖర్ అయితే వార్డు ప్రజలకు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన కౌన్సిలర్గా పనిచేసినటువంటి వార్డు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నుంచి కూడా అనేక నిధులు తీసుకొచ్చి వార్డును అభివృద్ధి చేశారు. ప్రజలకు ఎలాంటి కష్ట సుఖాలు ఉన్నా ఆపదలో అండగా ఉండే వ్యక్తి నీలం శేఖర్ అంటూ ఇక్కడ వార్డు ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.